లోని 33 ఇళ్లు, లాలా చెరువు హౌసింగ్ బోర్డు వద్ద ఉన్న 20 ఇళ్లు, చౌడేశ్వరి నగర్ సమీపంలో ఉన్న 11 ఇళ్లను అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు అధికారులు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది ఇళ్లను కూల్చివేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఎట్టకేలకు ఇందిరా సత్యనగర్ కాలనీలో అయితే కనుక కూల్చివేత ప్రారంభమైంది. ఇక్కడ అక్రమ కట్టడాల దృష్ట్యా మనం పూర్తిగా చూడొచ్చు. మొత్తం 33 ఇళ్లను అయితే కనుక ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, ఒక పక్క 44వ వార్డు, రెండవ పక్క అయితే 47వ వార్డు, ఈ 2 వార్డులకు సంబంధించి పిఎన్టీ కాలనీ ఉంటుంది. ఇక్కడ ఈ కాలనీకి సంబంధించి మొత్తం అంతా జేసీబీలు, భారీ పోలీస్ బందోబస్తులతోటి ఇక్కడ మొత్తం ఇళ్ళన్నీ కూడా ఎవాక్యుయేట్ చేస్తున్న పరిస్థితులు అయితే మనం పూర్తిగా చూస్తున్నాం. ఇంటిలో సామాన్లన్నీ కూడా బయటికి చేరుస్తున్నారు. ఒక పక్క వర్షం కూడా వీళ్ళని నిర్వీర్యం చేస్తుందని చెప్పొచ్చు. ఇంతటి పరిస్థితుల్లో కూడా వీళ్ళందరూ ఎంతటి బాధల్లో కూడా మొత్తం అన్ని ఖాళీ చేయించి బయటకు వస్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా ఈ ఇంటిలో ఇప్పటి వరకు ఇది మాది అనుకుని ఇప్పటి వరకు నివాసం ఉంటున్న ఇల్లు అయితే కనుక మొత్తం ఖాళీ చేయించి ఈ సామాన్లన్నీ బయట పెడుతున్న పరిస్థితులు అయితే పూర్తిగా చూస్తున్నాం. మనం లోపలికి వెళ్దాం, ఇంటి లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం చూద్దాం. రండి లోపలికి వెళ్దాం. ఇక్కడ మొత్తం అంతా వీళ్ళు ఈ బాధితులు అయితే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఈ సుమారు ఒక 70 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఇంటిలో ఇక్కడ నివాసం ఉంటున్న పరిస్థితులు అయితే పూర్తిగా ఉన్నాయి. అయితే ఇక్కడ వీళ్ళని ఇప్పటికిప్పుడు ఖాళీ చేయించడంలో అధికారులు ఏమాత్రం వీళ్ళకి ముందస్తు సమాచారం తెలియజేశారనే విషయాల మీద పూర్తిగా మాట్లాడదాం. చెప్పండి అమ్మా. అసలు చెప్పలేదు, ఇల్లు ఖాళీ చేస్తే సామాన్లు తీసుకోవడం చెప్పలేదు. సడన్ గా వచ్చి పడగొట్టేశారు. పిల్లలతో ఉన్నా కదండి, ఆలోచించారు కదా, నాకు సాయం చేయాలి కదండి. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ కన్నీటి పర్యంతం అవుతున్నారు మొత్తం అంతా. వీళ్ళంతా బాధితులంతా కూడా ఏళ్ల తరబడి ఇదే ఇళ్లలో ఉంటున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. చాలామంది వయోవృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలతో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఈ సామాన్లన్నీ కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా మొత్తం ఇళ్ళన్నీ ఖాళీ చేయించి బయట పెడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం ఒక 4 జేసీబీల వరకు కూడా ఇక్కడ చుట్టుముట్టి ఒక 200 మంది వరకు కూడా పోలీస్ సిబ్బందితోటి పూర్తి బందోబస్తు తోటి మొత్తం అంతా కూడా ఎవరిని మాట్లాడనీయకుండా మొత్తం ఇళ్ళన్నీ కూడా ఖాళీ చేయించి అప్పటికప్పుడు ఈ సామాన్లన్నింటిని కూడా బయట పాడేస్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. ఒక పక్క వర్షం కురుస్తున్నప్పటికీ కూడా ఈ వర్షంలోనే సామాన్లన్నీ బయట పెట్టేస్తున్నారు. బయట పెట్టించి ఇళ్ళన్నీ ఖాళీ చేస్తున్నారు. వీళ్ళకి ముందస్తు సమాచారం లేదని చెప్తున్నారు. చిన్నపిల్లలతోటి అదేవిధంగా వయోవృద్ధులతోటి ఇక్కడ ఉంటున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. జేసీబీ ఈ ఇంటిని పడగొట్టడానికి సమాయత్తం అవుతుంది. మొత్తం ఇదంతా కూడా ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ అని కూడా మనం చెప్పుకోవడం అవసరం లేదు. వీళ్ళు ఖాళీ చేస్తాం, మేము ఖాళీ చేసేదానికే మేము రెడీగా ఉన్నాం. అయినప్పటికీ కూడా అధికారులు మాకు పూర్తి సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు. అయితే మీరు రండి ఒకసారి. ఇప్పుడు మీకు ముందస్తుగా ఇక్కడ ఇల్లు ఖాళీ చేయమని చెప్పి మీరు ఏమైనా చెప్పారా ఎవరితోటైనా? అమ్మ ఒకసారి రండి అమ్మ. మీరు ఖాళీ చేయమని అధికారులు ఎప్పుడైనా చెప్పారా మీకు? అయితే మీరు ఖాళీ చేయనని ఏమైనా చెప్పారా? చెప్పామండి. ఖాళీ మాకు ఏదైనా ఉపాధి చూపించమని, ఎక్కడైనా ప్రత్యామ్నాయం చూపించమని అడుగుతున్నామండి. వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. సడన్ గా వచ్చే బొక్కలే నెట్టుకుని పొద్దున రాత్రి అంతా పోలీసులు తిరుగుతూనే ఉన్నారు. మాకు నిద్ర లేవు, ఏమీ లేవు. ఖాళీ సామాన్లు బయట పెట్టుకోండి, మేము పడగొట్టేస్తామని కూడా చెప్పట్లేదు. సడన్ గా వచ్చి పడగొట్టేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి మేము అడిగితే మా మీద అరుతున్నారండి ఆ పోలీసు వాళ్ళు. ఏం చెప్తా పోలీసు వాళ్ళకి మేము సమాధానం చెప్పగలవా? రైట్. ఇక్కడ కొంతమంది వయోవృద్ధులు కూడా ఉన్నారు. వాళ్ళ మాటలు తీసేస్తాం అంటున్నారు, ఎప్పుడు అలాగే అంటున్నారు. ఇంకా మళ్ళీ ఆగిపోతున్నారు. అలాగని అనుకున్నాం మేము, కానీ నిజంగా పులి వచ్చింది. ఇప్పుడు అది పులి మేక కథ కింద ఉంది. నిజమండి, మాకు ఇల్లు ఎక్కడి చూపించి వెళ్ళిపోతాం అంటున్నాం కదా. మేము మీకు గతంలో ఎప్పుడైనా ఇల్లు ఇస్తామని చెప్పారా అధికారులు? ఎమ్మని చెప్పారా? అన్నారు, కానీ హామీ పత్రాలు ఇచ్చారు. అవి 4 తీసుకోవడానికి కూడా పనికిరావు. మేము ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, రాజమండ్రిలోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను. 70 సంవత్సరాలు ఇప్పుడు నాకు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. మరి నాకు ఇల్లు ఏది చెప్పండి? ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు. రైట్. అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఇలా బాధ అయితే వర్ణనాతీతం. ఒక 70 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. కనీసం సమాచారం లేకుండా వీళ్ళకైతే గతంలో ఒక 70 సంవత్సరాల నుంచి కూడా ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్న అధికారులంతా కూడా వీళ్ళకి పక్కా హామీలు అయితే ఇచ్చారు. అదేవిధంగా హైకోర్టు నుంచి కూడా ఒక ఆర్డర్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. ఇది ప్రభుత్వ అధికారులంతా కూడా G+2 హౌసెస్ వీళ్ళకి ఏర్పాటు చేసి పునరావాస వసతి కల్పించిన తర్వాతే వీళ్ళకి ఇక్కడ నుంచి ఖాళీ చేయించమని చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు బలవంతంగా ఖాళీ చేస్తున్నారని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి.